ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం డివిజన్ లో అందుబాటులో ఉన్న ఇసుకను ఉచితంగా ఇవ్వాలని కలెక్టరేట్ వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నాయకులు బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఇసుక ర్యాంపును పోలవరం నియోజకవర్గంలోని కుకునూరు ప్రాంతం ఏర్పాటు చేయడం వలన ఈ చివర ఉన్న జిల్లా వాసులకు ఇసుక లేక భవన నిర్మాణాలు పనులు లేక కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ ప్రాంతంలో ఇసుక ర్యాంపు ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోవాలని, లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికులు ఐకమత్యంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. బద్దా వెంకట్రావు, ఐఎఫ్టీ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఏలూరు జిల్లాకు ఇసుక రంప లేదు, ఏలూరు జిల్లాకు నిర్మాణం చేయడానికి సక్రమైనటువంటి ఇసుక లేదు. ఇసుక ర్యాంపుని అందుబాటులో ఉన్నటువంటి కొవ్వూరు గోదావరి ఇసుకని అందుబాటులో తీసుకొచ్చి ఏలూరు జిల్లా ప్రజల యొక్క నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏలూరు జిల్లాకు 170 కిలోమీటర్లు ఉన్నటువంటి కుక్కునూరు ప్రాంతంలో గోదావరి ఇసుక రిచ్ ఏర్పాటు చేశారు. అది తెలంగాణకు బార్డర్ లో ఉంది. ఇక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ చాలా ఎక్కువ అవుతుంది. ఆ రకంగా నిర్మాణాలు జరగకపోతే కార్మికులకు ఉపాధి ఉండదు, భవన నిర్మాణ కార్మికులకు పని ఉండదు, ఆకటితో అలమలాడే పరిస్థితి ఉంటుంది. కనుక బాబు గారు ఇచ్చిన ఉచిత ఇసుక హామీలు అమలు చేయాలంటే అందరికి అందుబాటులో ఇసుకని తీసుకురావాలి. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి భద్రత కల్పించాలి, పని కల్పించాలి. అదేవిధంగా కొవ్వూరు రీచ్ లో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఇసుక ఏలూరు జిల్లా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో నిర్మాణ కార్మికులందరూ ఐక్యం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.